అందరికీ నమస్తే, వెల్కమ్ టు డిఎస్పీ మీడియాస్. సైలెంట్గా ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన రాములమ్మ బాణం ఎవరికి తాకబోతున్నది? రాములమ్మ బాణాన్ని ఎవరికి ఎక్కుపెట్టింది? రాములమ్మ మంత్రివర్గంలో రాబోతున్నదా? ఈరోజు మనం మాట్లాడుతునే ఈ అంశంలో విజయశాంతికి రాములమ్మగా ఎంత గుర్తింపు ఉందో మీకు అందరికీ తెలుసు. రాములమ్మ అనగానే ఒకలాంటి అంటే ప్రతిపక్ష నాయకురాలు కావచ్చు, లేకపోతే యుద్ధం చేసే వీరులు కావచ్చు, ఆ విధమైన ఒక పేరుంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని రాములమ్మను ఎవరిపై ఉపయోగించబోతున్నారు, అసలు తీసుకుంటారా లేదనే విషయానికి వస్తే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ముందు, ఎమ్మెల్సీగా ప్రకటించడానికి ముందు సైలెంట్గా ఎక్కడో కాస్త దూరంగా ఉన్న విజయశాంతి గారిని ఉన్నట్టుండి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు రాగానే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఉన్నట్టుండి విజయశాంతి గారి పేరు బయటకు వచ్చింది. విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేయడానికి అంటే చాలామంది చాలా విధాలుగా అనుకున్నారు, ఏంది ఉన్నట్టుండి ఇలా జరిగింది అని. అయితే జరిగింది, ప్రపోజల్ చేశారు, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కొత్త చర్చ మొదలైంది. ఏమని? రాములమ్మను ఎలా వాడుకోబోతున్నారు, రాములమ్మను ఏం చేయబోతున్నారు అంటే కేసీఆర్ పై యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పుకోబోతున్నామంటే, విజయశాంతి గారు 2005లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంటే అంతకుముందు యాక్చువల్ విజయశాంతి గారు మొదటగా 97లో బీజేపీలో చేరి, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి, తర్వాత కాలక్రమేణా కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేశారు. ఈ క్రమంలో కొన్ని కేసీఆర్తో కలవడానికి, తల్లి తెలంగాణ పార్టీ విలీనం చేయడానికి వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, తర్వాత చర్చించుకుందాం. విజయశాంతి గారు ఎంత సినిమాలలో ప్రభావం చూపారో, ఎంత ప్రేక్షకుల మీద ప్రభావం చూపారో, అదే రాజకీయ ఒరబడితోని రాజకీయాలలో కూడా అంతే ప్రభావం చూపారు. అయితే కేసీఆర్ గారికి ఉన్న విజయశాంతి గారికి మధ్యలో వచ్చిన విభేదాల తర్వాత చాలా 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 గొడవలు జరిగాయి. గొడవలు అంటే కొట్టుకునేంత కాదు, కానీ ఒకలాంటి మాటలు. ఎలా అంటే, కేసీఆర్ గారు సాయంత్రం అయితే బారు, ఉదయం అయితే దర్బారు, ఈ టైపు మాట కూడా విజయశాంతి గారు మాట్లాడి చాలా దూరం అయిపోయారు, టీఆర్ఎస్ దూరం అయిపోయారు. కొంతకాలం రాజకీయాల నుంచి కూడా దూరమై, తర్వాత మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్ ఇలా అని చెప్పేసి ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అయ్యారు. అంటే టూకీగా చెప్పుకుంటే ఇది. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఉన్నట్టుండి ఎక్కడో ఉన్నామని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు. ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నారు అనే అంశం చర్చకు వస్తుంది. కాబట్టి నిజంగానే టీఆర్ఎస్ పైకి బాణాన్ని ఎక్కుపెట్టడం కోసమే రాములమ్మ తీసుకొచ్చారనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే, ఇంతకంటే మంచిగా మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్లో మహిళా నాయకులు లేరా అని కూడా కొంతమంది వాదన తీసుకొస్తున్నారు. ఏదేమైనా విజయశాంతి గారికి ఉన్న చరిష్మాను వాడుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్రంలో ఆలోచిస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా కావచ్చు, మొత్తానికి బీఆర్ఎస్ పై రానున్న కాలంలో రాములమ్మ అనే బాణాన్ని ప్రయోగిస్తేనే మనం లాభం జరుగుతుందన్న దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే, బీఆర్ఎస్ ఈ 10-15 రోజుల నుంచి అనూహ్యంగా పుంజుకుంది. ఏ రేంజ్లో అంటే, హెచ్సిఏ భూముల వ్యవహారం వచ్చిన దగ్గర నుంచి అసలు ఏ మాత్రం తగ్గకుండా, ఇప్పుడు నిన్నటికి వాటికి అంటే ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాస్త వెనుకడిగేసి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారా అన్న స్థితిలో కనబడుతుంది. ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడింది కావచ్చు, మిగిలిన వాళ్ళు మాట్లాడింది కావచ్చు, పూర్తి ఎదురుదాడిలో వాళ్ళు విజయం సాధించారు. ఈ క్రమంలో పూర్తి వ్యవహారాలు తెలిసిన విజయశాంతిని రాములమ్మగా కొట్లాడేందుకు పంపించేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రాములమ్మను ప్రయోగిస్తే ఏ విధంగా ఉండొచ్చు అనేది ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పూర్తి ఇంట్రెస్ట్తోని ఏదో ఒక ఎత్తుగడతోనే నడిపిస్తున్నది. విజయశాంతి గారికి మంచి అవకాశం ఇవ్వడమో, లేకపోతే పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించడం. అద్దంకి దయాకర్ గారు కూడా ఎమ్మెల్సీ అయ్యారు, ఇప్పుడు అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ మహిళా నాయకులు కావచ్చు, రాములమ్మ అంత చరిష్మా లేదు కాబట్టి రాములమ్మను ఎక్కుపెట్టేందుకు గాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్. రాములమ్మ బాణం ఎవరికి తాకనుందో.